ఈ ఇప్పుడు మార్పులు ఎలాంటి కాన్సెప్ట్‌లోకి వెళ్తున్నాయంటే తాజాగా బ్రిటన్‌లో ఏదైతే డిజిటల్ ఐడీ అంటే మనకిక్కడ ఆధార్ ఎట్లుంటదో అట్లాగే మనం ఆధార్‌తో లింకప్ చేసి ఇక్కడ బ్యాంక్స్‌ది లింకప్ చేసాం. అట్లాగే మనీ ట్రాన్స్‌ఫర్స్ యూపీఐ ద్వారా చేస్తున్నాం గదా! అట్లాంటిదే అంటాడు. ఓ పక్కన బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్. కానీ అక్కడ పబ్లిక్‌లో ఏం ఫీలింగ్ వచ్చిందో ఒక పానిక్ వచ్చేసింది. చైనా ఎట్లా వాడతదో అట్లాగా ఇప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ ఏసుకోవాలనేది వాళ్ళ జాయింట్ కార్డ్ ఉంటది కాబట్టి ఆళ్ళ దేశపు కార్డు అందులో నమోదు చేసుకోవాలి. అంటే మనం వ్యాక్సిన్ ఏయించుకోగానే రిజిస్టర్ అందులోకెళ్ళిపోతుంది. వ్యాక్సిన్ ఉందంటే అలౌడ్, నాట్ అలౌడ్ అంటే ఆటోమేటిక్‌గా ఎక్కడికక్కడ ఆగిపోతున్న పరిస్థితి. అట్లా పెద్ద పెద్ద బోర్డులుంటాయి అక్కడ. అంటే మనకిక్కడ అడ్వర్టైజ్‌మెంట్‌లకి పెడతారు చూడండి. అట్లాంటి ఎలక్ట్రానిక్ బోర్డ్స్ ఉంటాయి. వాటిటి మీద ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ వేయించుకోకుండా వచ్చినోళ్ళ బొమ్మ కనబడిపోతుంది. అట్లాంటి పరిస్థితులు రేపు బ్రిటన్‌లో సృష్టిస్తారు. వ్యక్తిగత స్వేచ్ఛకి భంగకరం అని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఈవెన్ ఇప్పుడు లేబర్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళతో పాటు ఇతర పార్టీలంతా కలిపి 45 మంది పార్లమెంట్ సభ్యులు అవసరమైతే దీని మీద రెఫరెండం పెట్టండి. డిజిటల్ ఐడీ ఉండటానికి వీల్లేదన్నటువంటి ఉద్యమం ప్రారంభించారు.